Hearty welcome to my YouTube channel Begum's Food Fest. నేను గౌసియా వాళ్ళు మరో సూపర్ ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది జీరా రైస్ అండి. డైలీ రైస్ తిని రొటీన్గా ఫీల్ అయిన వాళ్ళు, కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు ఈ జీరా రైస్ కంపల్సరీ ట్రై చేయండి. ఈ రంజాన్ నెలలో ఫాస్టింగ్ ఉంటున్న వాళ్ళకి కూడా ఇది మంచి డైజెషన్ అండి. సైరీ టైంలో చేసుకోండి. టమ్మీ ఫుల్గా ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ ఫామ్ అయిన ఫీలింగ్ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గా అయిపోయే ఈ జీరా రైస్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి. ఫస్ట్ 1 kg నార్మల్ రైస్ తీసుకున్నానండి. నేను దీన్ని ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి 1 hour కంపల్సరీగా. ఇలా సోక్ చేసుకున్న తర్వాత మనం హండీలో మన క్వాంటిటీకి సరిపడా గీ వేసుకుంటున్నాను. దీన్ని గీతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే కంప్లీట్గా నెయ్యితో చేస్తే చల్లారిన తర్వాత అది నెయ్యి సెట్ అయిపోయింది కదా, రైస్ కొంచెం హార్డ్ అయ్యిద్ది. అందుకని కొంచెం ఆయిల్ వేస్తే అంత హార్డ్గా అవ్వదు. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 1/2 ఇంచ్ చెక్క, 2 నల్ల ఇలాచీలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ ఒక 2 minutes వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం రైస్ నానబెట్టుకున్న వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, అవి క్వాంటిటీకి తీసుకుంటున్నానండి. వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. మీరు అవి వద్దు అనుకుంటే నార్మల్ వాటర్ యూస్ చేయొచ్చు. వాటర్ వేసి వచ్చేసి నార్మల్ రైస్కి తెలుసు కదా, 1 కప్ రైస్ అయితే 1.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. సో నేను దీనికి కొంచెం తక్కువ 1 తీసుకున్నాను కాబట్టి దీని నిండా 1 వేసానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ వాటర్ పొంగు వచ్చే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకున్నాం. ఒక 5 to 10 minutesలో పొంగు వచ్చేసిందండి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే పొంగు రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ వాటర్ లేకుండా వేసుకోండి. వాటర్ మొత్తం తీసేసి, మళ్ళీ లేకపోతే వాటర్ ఎక్కువైపోయి రైస్ బాగా మెత్తగా అయిపోయింది. ఓన్లీ రైస్ వరకు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి రైస్ మొత్తం కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకుందామండి. ఇలా ఇందులో ఉన్న వాటర్ 80% డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే 80% డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ మనం లో పెట్టుకోవాలండి. లో పెట్టుకొని ఒకసారి రైస్ మొత్తం కలుపుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి రైస్ మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఈసారి వాటర్ 90% డ్రై అయిపోయింది కదా, ఇంకా లోలో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయండి. మంచిగా రైస్ ఉడికి బాగుంటుంది. ఒక 20 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అయితే జీరా రైస్ రెడీ అయిపోయి ఉంటుందండి. ఒకసారి కలుపుకొని లేదా అలాగే ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా జీరా రైస్ అయితే. డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. రొటీన్ రైస్ బోర్ కొడితే ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే. నార్మల్ రైస్ కన్నా ఇదే త్వరగా అయిపోయిందే అనుకుంటున్నారు కదా, అంతే సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి నేను చూపించిన ఈ జీరా రైస్ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.